అందరికీ నమస్కారం అండి. నేను మీ మణికంఠ తెలుగు ట్రావెలర్ని. ఈరోజు మనం పూరి వచ్చామండి. పూరి జగన్నాథ టెంపుల్కి దర్శనం చేసుకుందామని. మీరు చూడొచ్చు, మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఆ చివరి నుంచి మేము ఎలా నడుచుకొని రావాలండి. అంటే అక్కడతో వెహికల్స్ ఆపేస్తారు గుడికి. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకొని అలా ముందుకెళ్తే మీకు కనిపిస్తుందో చూసారా, అదేనండి టెంపుల్. ఇప్పుడు అక్కడికే వెళ్దాం, దర్శనం చేసుకుందాం దేవుణ్ణి. ఇక్కడ నుంచి బాగుంది. మొత్తానికి మనం ఆ చివరి నుంచి చివరి దాకా నడుచుకొని వచ్చామండి, 1/2 కిలోమీటర్ దాకా. ఇప్పుడు మీరు ఎలా చూడొచ్చు, బ్యాక్ సైడ్ అక్కడ ఏదైతే ఉందో అదేనండి జగన్నాథ్ గుడి. ఈ మొత్తం ఇది ఏదైతే ఉందో అంటే మనకి ఇంట్లో మనం బాల్కనీకి అలాగే యూజ్ చేస్తాం, ఇది దేవుడి గుడికి ఏమించి ఇదంతా యూజ్ చేస్తారు. ఇక్కడికి ఓన్లీ 2 వీలర్స్ తప్ప ఇంకేవి అలౌ చేయరు. ఒకవేళ 4 వీలర్స్ ఏమైనా అలౌ చేయాలంటే గవర్నమెంట్ వెహికల్స్ మాత్రం వస్తాయి. మిగతా ఏవైనా సరే 11 తర్వాతే, అంటే నైట్ 11 తర్వాతే ఇదే రోడ్లోని ఎప్పుడైతే రథయాత్ర అవుతుందో జగన్నాథ స్వామిది ఇదే దారిలో తీసుకెళ్తారో, అంటే వాళ్ళ వత్తాల ఇంటికి, అంటే దేవుడు అత్తవారి ఇల్లు ఏదైతే ఉంటుందో ఈ రోడ్లోనే మొత్తం రథయాత్ర అనేది జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదండి, ఇదేనండి మన శివద్వారానికి వెళ్ళే లైన్ అండి. ఇది మీరు చూడొచ్చు, జనాలందరూ నుంచి ఉన్నారు కదా. ప్రస్తుతానికి దేవుడికి ఆరతి అనేది ఇస్తున్నారు, దానివల్ల నుంచి ఆఫ్ చేస్తారు, లోనికి ఇంకా ఎవరిని పంపట్లేదు. ఇప్పుడే టెంపుల్ నుంచి బయటకు వచ్చానండి. ఆ లోపలికి అయితే అలౌ చేయలేదు మనకి. ఎందువల్ల అంటే ఈ ఫోన్ తీనవరు కదా, దానివల్ల దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కోనార్క్ వెళ్ళిపోదాం. కోనార్క్ దగ్గర సన్ టెంపుల్ను కోనార్క్ బీచ్ కవర్ చేద్దాం. ఇప్పుడు ముందు చూసారు కదండి, పూరి జగన్నాథ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు నుంచి మనం కోనార్క్ సన్ టెంపుల్కి వచ్చామండి. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, అక్కడ ఏదైతే కనిపిస్తుందో అదేనండి. ఇప్పుడు ఈ లైన్ మొత్తం మనం నడుచుకొని వెళ్తాం. మీకు ఇది కనిపిస్తుంది కదండి, అదేనండి టెంపుల్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదేనండి టికెట్ కౌంటరు. లేదంటే ఆన్లైన్ స్కాన్ చేసి ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు. తీసుకొని ఇలా ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా టికెట్ ఏదైతే ఉందో ఇక్కడ స్కాన్ చేసి లోన్కి ఎంట్రీ అండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది టెంపుల్ ఏదైతే ఉందో మ్యాప్ అండి. మొత్తానికి అయితే టెంపుల్లో ఎంటర్ అయ్యాము కదండి. ఈ టెంపుల్ మొత్తం కూడా మీకు ఒక రథం మీద, అంటే ఏవైతే గుర్రాలు లాక్కెళ్తాయో సన్ టెంపుల్ ఆ రకంగా ఉంటుంది, మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అదేనండి మెయిన్ టెంపుల్. ఆ లోపటే ఒకప్పుడు సూర్యదేవుడి విగ్రహం ఉండేదండి. ఆ పైన గోపురం పైన ఏమించి ఒక మ్యాగ్నెట్, కిందన ఒక మ్యాగ్నెట్ ఉండి మధ్యలో విగ్రహం అనేది, అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల విగ్రహం తేలుతూ ఉండేది. కొన్ని రీజన్స్ వల్ల పైన ఉండే మ్యాగ్నెట్ కింద ఉండే మ్యాగ్నెట్ రిమూవ్ చేసేసారు. దానివల్ల విగ్రహం కూడా కిందన ఉండిపోవడం వల్ల లోపలికి ఎవరిని ఎంటర్ చేయట్లేదు. ఎందుకంటే ఆ గోపురం పైన మ్యాగ్నెట్ అనేది ఉండేది, ఆ పైన కిందన కూడా మధ్యలో విగ్రహం అనేది గాల్లో తేలుతూ ఉండేది. ఇప్పుడు లోపలికి ఎవరిని ఎంటర్ చేయడం లేదు, మొత్తాన్ని పూర్తిగా ఆఫ్ చేస్తారు. చూసారు కదండి, మొత్తం చక్రాలతో కనిపిస్తుంది కదా. అంటే ఈ చక్రాలు ఏంటంటే రథాన్ని లాక్కెళ్తున్నట్టు, అంటే ఈ టెంపుల్ అంతా కూడా ఒక రథం, మిగతా చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాలతో నడుచుకొని వెళ్తున్నట్టు. మీరు చూస్తున్నారు కదండి, ఇది మొత్తం మీకు ఇలాగ రథాలు మీకు మన 10 రూపాయల నోటు మీద కూడా కనిపిస్తుంది కదా. ఇలాగ మొత్తం 24 ఉంటాయండి చక్రాలు. 24 కూడా మనకి 24 గంటల కింద మనకి ఏదైతే మనం టైంలో అంటే 24 గంటలు ఉంటాయో అలాగే 24 చక్రాలు 24 గంటలకి చూపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక సైడ్కి ఏమించి మొత్తం ఇవి
12 చక్రాలు ఉంటాయండి. ఆ 12 ఏంటంటే మనకు 12 నెలలు. నెక్స్ట్ ఏంటంటే ఈ చక్రానికి మీరు చూసారో లేదో దానికి 7 ఉంటాయండి. ఆ 7 కూడా మనకి 7 రోలు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి కాబట్టి 7 రంగులు. అలాగే ఇక్కడ గుర్రాలు కూడా సూర్యుడికి ఏవైతే ఉన్నాయో అవి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు కూడా ఇంద్రధనుసులోని 7 రంగుల కింద మనకి చూపిస్తుంది అంటే ఈ సన్ టెంపుల్. ఇప్పుడు మనం కోనార్ టెంపుల్ నుంచి వచ్చామండి. అక్కడ ఇప్పుడు మనం సన్ టెంపుల్ నుంచి వచ్చామండి. ఈ దారిలో వచ్చాం, వెళ్తున్నప్పుడు కూడా ఇది వెళ్ళాం. ఒకప్పుడు ఇది ఏదైతే ఉందో మొత్తం ఇదంతా కూడా ఇక్కడ మొత్తం బీచ్ ఉండి నీట్గా ఉండేది. అంటే మొత్తం చాలా మట్టుగా సేల్స్ చేయడం అన్నీ ఉండేది. ఇప్పుడు క్లోజ్ చేసి ఆ ముందుకు పెట్టారు. ఇప్పుడు ఆ ముందుకు వెళ్ళిపోతాం. ఆ లైన్లో మీరు అక్కడ చూడొచ్చు షాప్స్ ఉన్నాయి కొన్ని. ఆ షాప్స్ దగ్గర ఇప్పటికే అలాగే ఉన్నాయి. మేబీ ఇది ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేయొచ్చేమో. 1 year బ్యాక్ అంతా కూడా ఉండేది, ఇప్పుడే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. బీచ్ అని చెప్పాను కదండి, అక్కడి నుంచి అలా ముందుకు వచ్చేస్తే మీరు చూడవచ్చు ఇక్కడ బోటింగ్ స్పీడ్ బోట్స్ లాంటివి అవి ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఇక్కడ వాకింగ్ ఉంటుంది. ఈ ముందునే ఇక్కడ కూడా మీకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అమ్మవారి టెంపుల్. ఇక్కడ పార్క్ లాగా ఉంటుంది. ఇది కాకుండా మనకి అవతల సైడ్ చూసారనుకోండి, అక్కడ అంతా వాటర్లో దిగడానికి ఉంటుంది. చాలా వాటర్ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉండి బాగుంటుంది. ఇక్కడ బోట్స్ ఇవి ఉంటాయి, మీరు చూడొచ్చు మొత్తం.